అదంతా అయిన తర్వాత ఆన్లైన్లో మాకు ఎప్పుడు అయిన తర్వాత కమిషన్ కానీ నేను చెప్పాను నాకు ఆన్లైన్ పర్మిషన్ వచ్చిందండి చేసుకోండి కట్టుకుంటే ఫస్ట్ ఫ్లోర్ ఈ ఫ్లోర్ చేసేటప్పుడు ఏం చేసేదంటే ఆ నోటీసులు ఇచ్చారు మీరు సెట్ బ్యాక్స్ వదలలేదు రోడ్డు వైడింగ్ వదలలేదు రెండు ఇష్యూస్ సెట్ బ్యాక్స్ వదలలేదు రోడ్డు వైడింగ్ వాటి మీద ఏమైపోతుంది సెట్ బ్యాక్స్ వదిలేదు రోడ్ వైడనింగ్ మీరు నడపడానికి రోడ్ వైడింగ్ కావాలంటే ల్యాండింగ్ రిక్వైర్ చేసుకోవాలి అది గవర్నమెంట్ అడ్వకేట్ కూడా అడ్వకేట్ కూడా ఒప్పుకున్నాడు అదే రాశారు ఆటో వీళ్ళు ఇచ్చిన రోడ్ సస్పెన్షన్ మాకు అన్నీ కొన్ని ఉన్నాయి మాకు టైం ఇవ్వండి మాకు కట్టుకుంటే టైం ఇవ్వండి మరి ఆ టైం ఇవ్వండి ఆ ప్రొసీజర్ అంతా బాగాలేదు ఏం చేయాలి ఆయనకి ఇంకొక టైం ఇచ్చారు ఇవాళ 20వ తారీఖు నోటీస్ డేట్ వేసి సారీ ఐఎమ్ సారీ మీరు చెప్పింది కరెక్ట్ గా వాళ్ళు ఇచ్చిన నోటీస్ మీరు చూడండి 24 ఓట్లు నాకు ఎమ్మెల్యే గారి సమస్య రాములు గారి ఒక కాగితం మా చేతుల్లో పెట్టి మీ పని మీరు చేసుకోండి మేము అడ్డం లేకుండా నోటీసు మా చేతుల్లో పెట్టి మేము వెళ్ళిపోతాం ఇప్పటి నుంచి మేము మొదలుపెట్టుకోండి అని చెప్పి అంటంతో ఎవరు ఎమ్మెల్యే గారి సమక్షంలోనే ఆయన నోటీసు ఇవ్వడం మీరు ఎమ్మెల్యే గారు ఎవరో మాకు తెలియదు 20వ తారీఖు ఏమైందంటే డిమాలిషన్ ఎమ్మెల్యే గారు ఎవరో ఈ రోజు ఇచ్చారు డిమాలిషన్ అంతకుముందు ఏంటంటే బిల్డింగ్ ప్లాన్ ఎప్పుడు లేదు నోటీస్ ఈరోజు డిమాలిషన్ నోటీస్ ఇప్పుడు ఇచ్చిన తర్వాత టైం అనేది వాళ్ళు అడుగుతాం ఒక్క సబ్మిషన్ సార్ అది న్యాయంగా ఒకటి చెప్పండి న్యాయంగా ఆల్రెడీ కోర్టులో కూడా నోటీస్ ఇచ్చారంటే 2.17 మీటర్స్ తీసుకోండి వీళ్ళు ఇచ్చిన నోటీస్ 2.17 మీటర్స్ 2.17 మీటర్స్ రోడ్డు ఇక్కడ నుంచి కొనమంటాయి 5 feet deviation 5 feet deviation మొత్తం బిల్డింగ్ 2.17 మీటర్స్ వాళ్ళే రూల్స్ ఇచ్చారు వాళ్ళే నిమిషం ఎగ్జిక్యూటివ్ అథారిటీ పొలిటికల్ స్టాఫ్ చెప్పింది మాట్లాడుతున్నాం 2.17 నీ స్థలంలో ఇవ్వాలంట నాది 14 అడుగుతుంటా ఆ స్థలం చేసి 2.17 7 అడుగులు బిల్డింగ్ ఎంత బాగుంటుంది బిల్డింగ్ ఎంత బాగుంటుంది ఆన్లైన్లో అప్రూవ్ చేసిన 2.17 ఇప్పుడు ఒక మాట చెప్తారండి అప్పుడు వేల ఫీస్ ఏంటంటే 2.17 ఇప్పుడు 500 2.17 నీకు ఇచ్చిన అప్రూవ్ కానీ నేను క్యాన్సిల్ చేశాను బిల్డింగ్ మొత్తం బాగుపడతాను బిల్డింగ్ మొత్తం బాగుపడటం ఒక ఫైనల్ పెట్టి బాగుపడతారండి డీవియేషన్ ఎక్కుతుంది లైవ్ అంతే రంగిరెడ్డి గారు ఫోన్ చేశారు లైవ్ అంతే ఏదైనా చేసుకోండి ఒకటి మాత్రం మై ఆప్షన్ ఈజ్ ఐ వోంట్ అలౌ హిమ్ టు ఆర్డర్ పీపుల్ సార్ ఆ పక్కన డిపాజిట్ చేస్తారు ఇక డబ్బులు చెప్తారు ఆ పక్కన డిపాజిట్ చేస్తారు బిల్డింగ్ బాగుంటామండి 5 అడుగులు బాగుంటామండి 5 అడుగులు ల్యాండ్ క్యాన్సిల్ చేసి చూసుకోవాలి నేను అదే చెప్తున్నానండి ఆయనకి ఫెసిలిటేట్ చేయాల్సి నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను నేను కూడా అదే రిక్వెస్ట్ ప్రైవేట్ ఇంటి మాకు కూడా ఉన్నాయి కదా మీరు నా ప్రైవేట్ పర్సన్ అయితే నాకు కూడా హక్కులు ఉన్నాయి కదా నా బిల్డింగ్ని ఇల్లీగల్గా పడగొడుతున్నాడు నేనేం చెప్తున్నా చెప్పండి సార్ మా పైగా పోలీస్ వైఫ్ నుంచి ఏం కావాలో చెప్పండి మీరు రిపోర్ట్ ఇవ్వండి నన్ను పలానా అబ్స్ట్రక్ట్ చేస్తున్నారని రిపోర్ట్ ఇవ్వండి గో యాజ్ పర్ లీగల్ నేను ప్రైవేట్ నేను చెప్తున్నాను నా హక్కులు పక్కన చేస్తున్నాడు ఆయన నా బిల్డింగ్ బాగుపడుతున్నాడు రిపోర్ట్ తీసుకోండి నా బిల్డింగ్ ఇల్లీగల్గా బాగుపడుతున్నాడు నేను మీకే చెప్పుకుంటాను ఇవ్వండి మాకు రిపోర్ట్ ఇవ్వండి బిల్డింగ్ ఇల్లీగల్గా బాగుపడుతున్నాడు ఆయన మీరు రిపోర్ట్ ఇవ్వండి తప్పకుండా వారి రిపోర్ట్ తీసుకుంటాం రెండింటినీ ఇది చేస్తాం తప్పండి సార్ కానీ రిపోర్ట్ ఇచ్చే టైం కంటే కూడా బాగుపడతా ఉంటాను
డిమాలిషన్ నోటీస్ ఇచ్చింది ఇవాళ. డిమాలిషన్ నోటీస్ మీకు ప్లాన్ ఎప్పుడు లేదు నోటీస్ ఇచ్చారు. ఇవాళ డిమాలిషన్ నోటీస్ ఇచ్చింది ఇవాళ. షోకాస్ నోటీస్ సర్వ్ చేశారు సార్. కరెక్టే సార్. ఇది వాళ్ళ అర్ధరాత్రి కూడా ఎక్కడికి వాళ్ళ అర్ధరాత్రి కూడా వీళ్ళకి అట్లా కన్సెప్ట్ చేయాలి. ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి అందరూ కంటెంట్ వాళ్ళంతా హడావుడికి వచ్చి అంత పట్టుదలగా పట్టాలనే కాన్సెప్ట్ 1 month అయింది సార్. ప్రభుత్వాన్ని శాశ్వతంగా కృష్ణ గారు మీరు ఉద్యోగం చేసుకోవాలి. ప్రభు ఏదైనా ఒక్క సబ్మిషన్ సార్. ఏ ప్రభుత్వం ఉన్న చట్ట ప్రకారం చట్ట ప్రకారం పనిచేస్తే ఎక్కడన్నా కానీ నోటీస్ ఇచ్చిన రోజు పాల్పడటం ఎక్కడ సార్ నోటీస్ గతంలో గతంలో ఇస్తే సెకండ్ నోటీస్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళ నోటీస్ సెకండ్ నోటీస్ ఇవ్వాల్సిన నెసిటీ కూడా లేదు. కేవలం ఆయన ఆ నోటీస్ ఇస్తే నేను వెళ్ళిపోతానని చెప్పి అంతకాదు సార్. మీరు నోటీస్ ఇచ్చిన మాట కూడా ఏ నోటీస్ అయినా సబ్మిట్ ఉంటుంది. టైం ఇస్తారు కదా. ఏ నోటీస్ నోటీస్ ఇచ్చారంటే నోటీస్ ఇచ్చారంటే ఆ నోటీస్ ప్రకారం మనం ఫాలో అవుతుంది కదా. కొంత టైం ఇస్తారు కదా. ఇచ్చాను సార్. నోటీస్ టైం ఇచ్చాను సార్. 1 month అవుతుంది సార్. ట్రాకింగ్ కూడా ఉంది సార్. నోటీస్ నడిపించడం కాదు, కరెక్ట్ కాదు. లేదు సార్. అది కాదు సార్. నోటీస్ ఇచ్చి ఇవాళ కరెక్ట్ కాదు. టైం ఇచ్చిన తర్వాత మేము వెరిఫై చేసుకోలేకపోతే ఎట్టినప్పుడు డిమాలిషన్ గుడ్డు కూడా పాల్గొంటున్నారు. నోటీస్ లేదు సార్. నోటీస్ ఇచ్చాను సార్. పోస్ట్ ఆఫీస్ లో పంపించాను సార్. షోకాస్ నోటీస్ పంపించాను. ప్లాన్ క్యాన్సిల్ చేస్తాను నోటీస్ లో పంపించాను. మీరు ఆలయం మీరు ఏంటంటే సార్ బిల్డింగ్ ఫస్ట్ 2012లో అప్లై చేశారు దానికి. 2012 సౌత్ సైడ్ రోడ్ వైండింగ్ చూపించలేదని 2012లోనే ప్లాన్ రిజెక్ట్ చేయడం జరిగింది. అప్పుడే పాత రోజు రాలేదు. తర్వాత నేను వచ్చిన తర్వాత 2 times అప్లై చేశాను. ఆ 2 times కూడా నేను రిజెక్ట్ చేశాను. అయితే ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ ప్లాన్లు పెట్టింది. ఆన్లైన్ ప్లాన్ పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే వితౌట్ సాఫ్ట్వేర్ ప్రీ వెరిఫికేషన్ అనేది లేదు సార్. పోస్ట్ వెరిఫికేషన్ ఇమీడియట్గా 3 minutes ప్లాన్ వచ్చేస్తుంది. గవర్నమెంట్ పెట్టింది సార్. గవర్నమెంట్ పెట్టిన తర్వాత నేను చెప్పేది సార్. అలా పెట్టి ప్లాన్ తీసుకున్నారు. ప్లాన్ తీసుకున్న తర్వాత మేము పోస్ట్ వెరిఫికేషన్లో మున్సిపాలిటీని మిస్లీడ్ చేసి మీరు ప్లాన్ తీసుకున్నారని చెప్పి దాన్ని కూడా ప్రొసీజర్ ప్రకారం రివోక్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి టైం ఇచ్చేసి రివోక్ చేయడం జరిగింది సార్. హైకోర్టు సస్పెండ్ దాన్ని హైకోర్టు సస్పెండ్ చేయలేదు రాజశేఖర్ గారు. డోంట్ మిస్లీడ్. స్టే ఇచ్చారు సార్. డోంట్ మిస్లీడ్. దాన్ని హైకోర్టు సస్పెండ్ చేయలేదు సార్. నేను చెప్తాను. ఫస్ట్ స్టార్టింగ్ లో వర్క్ స్టాప్ ఆడుతున్నారు. వాళ్ళు నోటీస్ ఇస్తే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళినప్పుడు నేను కూడా మున్సిపల్ కమిషనర్కి నేను